ఉద్యోగుల సంఘం 80వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళం నుండి ఒంగోలు వరకు సుమారు 1200 కిలోమీటర్ల మేర 6 రోజుల పాటు సాగే సహకార చైతన్య యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో అడుగుపెట్టింది. ఈ మేరకు సహకార చైతన్య యాత్రకు పట్నంలోని ఏఐబిఈఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. నంద్యాల డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు ఐలూరి మెట్ట వద్దకు మిట్ట మధ్యాహ్నం చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఉద్యమ స్ఫూర్తితో సభ్యులు తరలివడం విశేషం. అయితే బ్యాంకు వద్ద ఉద్యోగస్తులు బైక్ ర్యాలీతో వచ్చి వారికి తిలకం దిద్దుతూ హారతులు ఇస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహకార బ్యాంకింగ్ అభివృద్ధికి రెండంచెల విధానం అమలు చేయాలని, రాజకీయ ప్రేరేపిత విచారణను నిలిపివేయాలని, సెక్షన్ 51 రద్దు చేసి స్వతంత్ర సంస్థల ద్వారా విచారణలు చేపట్టాలని, సహకార సంఘాలకు అదనపు ఆదాయం మినహాయింపు ఇవ్వాలని, ఉద్యోగులపై అన్యాయ కేసులు రద్దు చేయాలని, ఉద్దేశపూర్వక ఎగతావేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర రాష్ట్రాల నుండి ఆర్థిక సాయం అందించాలని, ప్రజాస్వామ్య సహకార సూత్రాలతో సహకార సంఘాల నిర్వహణ జరపాలని వంటి డిమాండ్లతో నిర్వహిస్తున్నామని, ఈ చైతన్య యాత్రలో వివిధ బ్యాంకులకు చెందిన 14 మంది వీర కిషోరాలు బైకు ర్యాలీలతో పాల్గొన్నారు. బాబు సాయి పక్కకు రమ్మను బాబు పెళ్లి కనిపిస్తుంది ఇట్లా ఒంగోలు వేదికగా జరగబోతున్నాయి. ఈ మహాసభల నిమిత్తం 61వ వసంతాల్లోకి అడుగుపెట్టినందుకు ఏపీసీసీబీఏ ఆ నిమిత్తం సహకార చైతన్య యాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ సహకార చైతన్య యాత్ర ముఖ్య ఉద్దేశం సహకార రంగం ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల నుంచి బయటపడటానికి రైతాంగానికి, సాధారణ ప్రజానీకానికి, ఉద్యోగులకి అవగాహన సదస్సులు, సహకార రంగ పరిరక్షణే ధ్యేయంగా ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మితిమీరిన రాజకీయ జోక్యం సహకార రంగంలో ఎక్కువైపోవటం వల్ల దాని అభివృద్ధి క్వశ్చన్ మార్క్ గా మారింది. రైతాంగంచే ఏర్పాటు చేసిపడిన ఈ సంస్థలు, రైతాంగానికి సేవలు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థలు రోజు రోజు లాభాల బాటల నుంచి నష్టాల బాటన పడుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కావాలని గతంలో 2008లో
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 కోట్ల రూపాయలు వైద్యనాథన్ రెవెన్యూ ప్యాకేజ్ రావడం జరిగింది. అప్పటి వరకు నష్టాల్లో ఉన్న సహకార సంఘాలు, బ్యాంకులు అన్ని లాభాల్లోకి వచ్చి ఇప్పటి వరకు మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కొన్ని దురదృష్టకర సంఘటనల కారణంగా కొన్ని సంఘాలు, కొన్ని బ్యాంకులు మొండి బకాయిలు ఎక్కువ ఉండటం వల్ల, రాజకీయ జోక్యం పూర్తి స్థాయిలో రికవరీలో ఉండటం వల్ల నష్టాల బాటలో పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ లాభాలు కూడా అరకొరగా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే విల్ఫుల్ డిఫాల్టర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి సహకార బ్యాంకుల నుంచి, సహకార సంఘాల నుంచి తీసుకున్న రుణాలు వెంటనే వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని, నష్టాల్లో ఉన్న సహకార బ్యాంకులు, సహకార సంఘాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సహాయం అందించాలని, దీంతో పాటు మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1964 సెక్షన్ 51 రద్దు చేసి స్వతంత్ర సంస్థల ద్వారా మాత్రమే సహకార సంఘాలు, సహకార బ్యాంకుల్లో విచారణలు చేపట్టాలి. నిష్పక్షపాత విచారణలు చేపట్టి నిజమైన నిందితులను శిక్షిస్తూ వారి నుంచి జరిగినటువంటి నష్టాన్ని వసూలు చేయాలి తప్ప 51 విచారణల ద్వారా అమాయకులైనటువంటి ఉద్యోగుల్ని బాధ్యులను చేస్తూ వారిపై క్రిమినల్, సివిల్ అంటే కొంచెం ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నా కానీ వాళ్ళ మీద క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకునే పరిస్థితి కల్పిస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ సహకార రంగ పరిరక్షణే ధ్యేయంగా ఈ సహకార చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది. 13వ తేదీ ఏప్రిల్ 13 శ్రీకాకుళంలో ఉదయం 10:30కి ఈ యాత్రను ప్రారంభించాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అన్నవరం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఇందాక గిద్దలూరు, ఇప్పుడు నంద్యాలకు రావడం జరిగింది. ఇక్కడ నుంచి అనంతపూర్ వెళ్తున్నాం. 18వ తేదీ ఉదయం మా మహాసభలు ఎక్కడైతే జరుగుతున్నాయో ఒంగోలు, 13 జిల్లాలు కవర్ చేసుకుంటూ ఒంగోలులో మా కల్మినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఉద్యోగుల అసోసియేషన్ గా మా జీతభత్యాల గురించో లేకపోతే మా పాలసీలను రివైజ్ చేయమని మేము అడగట్లేదు. ఈ సహకార వ్యవస్థని బాగు చేయమని అడుగుతున్నాం. సహకార వ్యవస్థ ఉంటేనే ఉద్యోగుల భవిష్యత్తులో ప్రయోజనాలైనా ఏ అయినా ఉంటాయి. ఈ వ్యవస్థను కాపాడుకోవడానికి ముందడుగు ఉద్యోగుల పక్షాన మేమే వేస్తున్నాం అని చెప్పి సభాముఖంగా, మీడియా ముఖంగా ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాం. సహకార బ్యాంకుల యొక్క ఉద్యోగుల భద్రత మరియు బ్యాంకుల్ని బలోపేతం చేయడానికి ఈ మా సహాయం కోరుతూ వివిధ జిల్లాలకు వెళ్ళి వివిధ రైతులను కలుస్తూ వివిధ బ్యాంకులను, ఉద్యోగులను కూడా కలుస్తూ వాళ్ళ యొక్క బాధలు, విషయాలు తెలుసుకోవడానికి ఇది ఒక యాత్ర. అలాగే 80వ ఏఏబిఏ ఫౌండేషన్ డే మరియు 61వ ఏపీసీసీబీఏ ఫౌండేషన్ డే కారణంగా ఈ యాత్ర మొదలైందని తెలియజేస్తున్నాను. ఇది మొత్తం 1300 కిలోమీటర్లు సాగుతుంది. దాదాపు 6 రోజుల ప్రయాణం. దాదాపు శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు ప్రయాణం చేస్తూ ఒంగోలులో స్టాప్ చేస్తారని తెలియజేస్తున్నాను. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్
గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీజేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.